అది ఫేక్. ఫేక్. మిత్రులందరికీ నమస్కారం. చాలామంది అడుగుతున్నారు, సార్ మనకి షెడ్యూల్ ఏదైతే వాట్సాప్లో చక్కర్లు కొడుతుందో, టెలిగ్రామ్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుందో అది అఫీషియలా కాదని చెప్పేసి అడుగుతున్నారు. అది పక్కా ఫేక్. అభ్యర్థులను ఇంత మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇంత జరుగుతున్నప్పటికీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో చేయడం లేదు. మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో షెడ్యూల్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏ అఫీషియల్ అప్డేట్ వచ్చినా కానీ ఇక్కడ మనకి వెబ్సైట్లో షెడ్యూల్ దగ్గర యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది గతంలో ఇచ్చిన షెడ్యూల్కి సంబంధించి 6వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే పీడిఎఫ్ ఉందో అది మాత్రమే వెబ్సైట్లో ఉంది. ఇప్పటి వరకు వెబ్సైట్లో ఎటువంటి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ అనేది అందుబాటులోకి రాలేదు. ఏదైనా అఫీషియల్గా వచ్చిందంటే తప్పకుండా మీకు మన ఛానల్లో కూడా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ఇచ్చినట్లయితే 6వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ ఏమిటి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమిటి, 7వ తారీఖు మార్నింగ్ ఏమిటి, ఆఫ్టర్నూన్ ఏమిటి, ఈ విధంగా కంప్లీట్గా అన్ని పరీక్షలకు సంబంధించిన షిఫ్ట్ల వారీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులకి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు కంప్లీట్గా విఫలమైనట్లు మనకు తెలుస్తోంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. చదవండి, మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువెందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి.